నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్తున్నా పార్టీ మారతారన్న ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలను ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉండడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు పెంచుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం కలకలాన్ని రేపింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎంతో భేటీ అయ్యారు. దీంతో వీరంతా పార్టీ మారతారంటూ ప్రచారం సాగింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. తమ కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో ఉన్నారని అందుకే ఈ వివరణ ఇస్తున్నామన్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ సీఎంను కలవొచ్చని అన్నారు. గతంలో సీఎంను కలవడానికి అవకాశమే ఉండేది కాదని, కానీ తమ సీఎం మాత్రం ఎవరినైనా కలుస్తున్నారని అంటున్నారు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి కానీ కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. అది దానిపైన నాకు సమాచారం లేదు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం ఇదేదో పెద్ద డ్రామా అంటున్నారు. హరీష్ రావు తన కోవర్టులుగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. ఇటీవలే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవడం హాట్ డిస్కషన్ కు దారితీసింది. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ గుసగుసలకు ఆస్కారం ఇచ్చింది.